మెంతం కూర, బీరకాయ, పెసరపప్పు అండి. కావాల్సినవండి: హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా ఉప్పు, 2 పెద్ద టమాటాలు కట్ చేసుకోండి, ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఇప్పుడు చేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా దీంట్లో సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మెంతం కూర వేస్తాం కదా, చేదు అవుతుంది. సాల్ట్ వేసుకొని ఇది చేయండి, కలుపుకోండి. మెంతం కూర వేసిన తర్వాత టమాటాలు వేసేసుకోండి దీంట్లో. పసుపు, కారము, ఉప్పు వేయండి. ఇది కొంచెం సేపు మగ్గనిచ్చేసేయండి. ఇప్పుడు బీరకాయ కూడా వేసేయండి. కొద్దిగా మగ్గించండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత పెసరపప్పు వేసేసుకోండి దీంట్లో. వేయించుకున్నాం కదా పెసరపప్పుని కొంచెం దూరగా, ఇది ఇలా వేసేసుకొని కొంచెం కలిపేసుకోండి ఒకసారి. ఇప్పుడండి 2.5 గ్లాస్ వాటర్ పోసేసుకోండి. కొంచెం సాల్ట్ చూసుకొని కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి. ఇప్పుడు 3 విజిల్స్కి లేదా 2 విజిల్స్కి పెట్టేసేయండి. బీరకాయ పెసరపప్పు రెడీ అండి. రైస్కి, చపాతీకి, జొన్న రొట్టెకి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా.